ఎక్సైజ్ శాఖ ఆదాయం 2025-26 సంవత్సరంలో రూ. 40,209 కోట్లకు పెరిగింది. తెలంగాణ ఏర్పడిన అనంతరం తొలిసారిగా 40,000 కోట్ల ఆదాయానికి చేరుకోవడం రికార్డుగా చెప్పుకోవచ్చు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ శాఖకు 20,859 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఆదాయం 7 సంవత్సరాల్లో 2025-26 నాటికి 40,209 కోట్లకు చేరుకుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 37,487 కోట్ల ఆదాయం మద్యం అమ్మకాల ద్వారా రాగా 2025-26లో గత సంవత్సరంతో పోలిస్తే 2,722 కోట్ల మద్యం అమ్మకాలు అదనంగా పెరిగాయి. ఈ ఆదాయం 7 సంవత్సరాల్లో 2025-26 నాటికి 40.29 కోట్లకు చేరుకుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 37,487 కోట్ల ఆదాయం మద్యం అమ్మకాల ద్వారా రాగా 2025-26లో గత సంవత్సరంతో పోలిస్తే 2,722 కోట్ల మద్యం అమ్మకాలు అదనంగా పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 7% మద్యం అమ్మకాలు పెరిగాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 382.91 లక్షల కేసుల లిక్కర్, 387.34 లక్షల కేసుల బీర్ అమ్మకాలు జరిగాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 2% లిక్కర్ సేల్స్ పెరగగా బీరు అమ్మకాలు 9%గా తగ్గాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 372.25 లక్షల కేసుల లిక్కర్, 536.13 లక్షల కేసుల బీర్ అమ్మకాలు జరిగాయి. గత సంవత్సరంతో పోలిస్తే బీరు అమ్మకాలు తగ్గాయి. లిక్కర్ అమ్మకాలు కొద్దిపాటిగా పెరిగాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో నెలవారీగా మద్యం అమ్మకాలు ఎలా ఉన్నాయి? ఏప్రిల్లో 3,272 కోట్లు, మేలో 3,561 కోట్లు, జూన్లో 3,273 కోట్లు, జూలైలో 3,320 కోట్లు, ఆగస్టులో 3,082 కోట్లు, సెప్టెంబర్లో 3,048 కోట్లు, అక్టోబర్లో 2,709 కోట్లు, నవంబర్లో 2,868 కోట్లు, డిసెంబర్లో 5,051 కోట్లు, 2026 జనవరిలో 3,325 కోట్లు, ఫిబ్రవరి 3,208 కోట్లు, మార్చి 31 3,486 కోట్లు, మొత్తంగా 40,209 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఎక్సైజ్ శాఖకు 2,620 మద్యం షాపుల ద్వారా సంవత్సరానికి రెంటల్ ఫేజ్ ద్వారా 1,771 కోట్ల ఆదాయం సమకూరింది. 1,214 బార్ల ద్వారా 549 కోట్ల ఆదాయం వస్తుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ శాఖకు 95,628 దరఖాస్తుల ద్వారా 2,869 కోట్ల ఆదాయం అదనంగా వచ్చింది.